వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 24వ భాగంలోకి వచ్చాం. కృష్ణుడు మధురానగరం చేరాడు. అక్కడ ధనుర్యాగాని కోసం మంత్రపూతంగా చేయబడి ఉన్నటువంటి ఉంచబడిన ధనుస్సుని విరగొట్టి యథాశక్తి దానికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చావగొట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కంసుడు ఏం చేశాడో చూద్దాం. కంసుడు ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నాడో రోషభీషణాకారుడై మల్లయుద్ధ వీరులైన చాణూర ముష్టికులు ఇద్దరిని రప్పించి వాళ్ళకి నూతన అంబరాలు ఆభరణాలు ఇచ్చి ఈ రామకృష్ణుల్ని ఎదిరించండి, వేరువేరుగా అయినా సరే కుమ్మక్కైనా సరే ఎలాగైనా నా పగవారిని రూపుమాపి నా మనోవ్యాధిని పోగొట్టండి, ఇలా చేస్తే కనుక రేపొద్దున సిరి సంపదలన్నింటికీ మీ ప్రాపే కాపు అని చెప్పాడనమాట. రేపు ఉదయమందు మీ మల్లుడితోటి రంగమధ్యంలో ఉండి ఆ పిల్లలిద్దరినీ రూపుమాపండి అన్నాడు. కువలయాపీఠం అనే మదగజం ఒకటి ఉంది మన దగ్గర, దానిని మావిటివాడు తీసుకొచ్చి వాడిని రప్పించి ఈ సభాభవనం ముఖద్వారం దగ్గర ఉంచండి. ఈ బలరామకృష్ణులు ఇద్దరు ద్వారాన్ని సమీపించగానే ఏనుగుతోటి వాళ్ళిద్దరిని తొక్కించండి. ఎందుకైనా మంచిది, మన సైన్యాన్ని తీసుకొచ్చే సైన్యాధిపతులని సిద్ధంగా ఉండాలని చెప్పండి అని పంపించాడు. తెల్లవారగానే స్నానము రాతముస్తాబు అయ్యి రంగ సమీపాన ఉన్నటువంటి ఒక పెద్ద మంచం, ఉత్తుంగంగా ఉన్న పెద్ద మంచం మీద కూర్చున్నాడట. ముందు వెనక పక్కలా ఉండవలసిన చుట్టాలు, ఉద్యోగులు, మిత్రులు ఆసీనులుగా ఉన్నారు. పౌరకాంతలంతా ఈయన గారి ఈ కంసుడి యొక్క వైభవాన్ని చూస్తూ బంగారు మేడల నుంచి ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటున్నారట. వసుదేవాది యాదవులు, నందాది గోపాలురు సముచిత స్థానాల్లో ఉన్నారు. చాణూర ముష్టికులు మల్లయుద్ధానికి తగిన వేషాలు ధరించి అనుచరులతో కలిసి రంగమధ్యంలో ఉన్నారట. కువలయాపీఠంతో మావటివాడు వాకిట్లో సిద్ధంగా ఉన్నాడు. ముఖద్వారం దగ్గర చతురంగ బలం నలుదిక్కులా మోహరించి ఉంది. ఆ దశలో కంసుని అనుమతితోటి రామకృష్ణులు వచ్చారు. వెంట వాళ్ళ వెనకాల పడి కొంతమంది గోపబాలకులు కూడా వచ్చారట. కృష్ణునితోటి చాణూరుడు, రామునితోటి ముష్టికుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ముష్టి యుద్ధం చేయటానికి. అక్కడున్న పెద్దలు ఇంత చిన్నపిల్లలతోటి బలిష్ఠులు, వయసుకు పెద్దవాళ్ళు అయినటువంటి చాణూరు ముష్టికులు యుద్ధం చేయటువంటి చూస్తే పిల్లలు 12-13 సంవత్సరాల పసిపిల్లల్లాగా ఉన్నారు. అంటే ఒళ్ళు మండిపోయింది. పసిపిల్లలు ఏమిటి, వీడు ఇంతమంది రాక్షసుల్ని చంపాడు, ఎంతమందినో చంపిన వాడిని పసివాడని అనడానికి వీల్లేదు. సరే ఏమైంది, ఈ గుమ్మంలోకి ముఖద్వారంలోంచి రామకృష్ణులు ఇద్దరు లోపలికి ప్రవేశించబోతుంటే మావటి వాటి ఏం చేసేట, కువలయాపీఠం అనే ఆ ఏనుగుని, అది కొంత మదమెక్కి ఉన్నది, దాన్ని ఉత్తేజపరిచాడు, కోపం తెప్పించాడు. దానికి కోపం తెప్పించేసరికల్లా అది ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద పట్టింది. వెనక్కి తిరిగి కోపం తెప్పించిన వాడి జోలికి వెళ్ళదు, అది ముందున్న వాళ్ళ మీదకి వెళ్తుందనమాట. వాళ్ళిద్దరి మీదకి ఒక దూకిందట. దూకేసరికల్లా ఈ పైనున్న మావటి వాడిని లాగేశాడట కిందకి, బలరాముడు పైనుంచి కిందకి ఒక ఎగిరి. కృష్ణుడు ఏం చేశాడు, పిడిగుద్దులతోటి కువలయాపీఠాన్ని వంచేశాడు. సంహరించారు మావటి వాడిని, సంహరించి కువలయాపీఠాన్ని కూడా సంహరించి దాని ఆ ఏనుగు యొక్క 2 దంతాలని చెరో పక్క నుంచి లాగి భుజాల మీద వేసుకొచ్చారట. ఇద్దరు కాలదండధరులుగా వచ్చారు. ఎట్లా ఉందంటే ఈ కాలదండధరులు యముడే ఇలా 2 స్వరూపాల్లో వస్తున్నాడు అనిపించిందట. ఆ దండాలతోటి లోపలికి వస్తుంటే కృష్ణుడు చాణూరుడు బాహుయుద్ధానికి తలపడ్డారు. ఇద్దరికి చాలాసేపు పట్టువిడుపుతోటి భీకరంగా పోరు సాగింది. చివరికి కృష్ణుడు విజృంభించి చాణూరుని పాదాలు పిడికిట బిగించి 100 మార్లు పైనుంచి మహావేగంతో తిప్పగా వాడి నోట్లోంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి నెత్తురు కారిపోయిందట. శరీరం చీలి విరిగిన అది ఒక వస్తువులాగా, వస్తువు విరిగితే ఎట్లా పడుతుందో అట్లా పడిపోయిందట, ప్రాణాలు హరించేసింది. అదేవిధంగా బలభద్రుడు ముష్టికునితోటి పట్లు పట్టి అతన్ని శవాన్ని చేసి విసిరేశాడు. ఈ వైపరీత్యం తన కళ్ళ ముందే జరగటం కంసుడికి రోషం పెరిగిపోయింది. ఒళ్ళు మండిపోతాను చూస్తూ ఉంటే. ఎవరో ఒకళ్ళు యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళ బయట నుంచిన వాళ్ళు కూడా ఒక కొట్టు, లాగు, పెట్టు, చెయ్యి, ఇంకోసారి అలాగే అలా అరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఇది ఇద్దరి మీద యుద్ధాన్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం ఉంటే, ఇక్కడ యుద్ధం కాదు, ఎట్లాగైనా వీళ్ళని సంహరించాలన్న ఆలోచనే ఉంది అతనికి. సంహారం పోయి వాళ్ళని ఏమీ చేయలేక వాడికి చిన్న దెబ్బలు కూడా తగలటం లేదు, సంహారం ఏమో వీళ్ళ పాలబడింది. ఈ వైపరీత్యం చూసేసరికల్లా కోపం పట్టలేక దేవకి వసుదేవుల్ని చెరసాల్లో బంధించండి, నా తండ్రి ఉగ్రసేనుడి తల తెగ నరకండి, యదువృష్టి కాంభోజ అంధకారులను వాళ్ళందరినీ కొర్రుళ్ళు నాటి బాధించండి, నందాదులను గొల్లలను చితకొట్టి వాళ్ళ ఆలమందలను ఆస్తిపాస్తుల్ని కొల్లగట్టండి
అని ఆజ్ఞలు జారీ చేసి నేను ఈ పిల్లలు బలరామకృష్ణుల పని పడతానని వాద్యాలు వాయించద్దని చతురంగ బలాన్ని రమ్మని ఆజ్ఞాపించాడు. అరిచి కేకలు పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇద్దరు గెలవంగానే వెంటనే వాద్యఘోష వినపడుతుంది. గెలిచారు శభాష్ అని. ఈ శభాష్లు వద్దంటున్నాడు అనమాట. ఈ చతురంగ బలాల్ని కూడా వచ్చేసేయమన్నాడు రంగం మీదకి. అనేసరికల్లా కృష్ణుడు ఏం చేశాడట, ఒక్క ఎగురెగిరి ఏ మంచం మీద అయితే కంసుడు ఉన్నాడో అక్కడికి ఒక ఎగిరి పైకి వెళ్ళాడట. ఎగిరి కిరీటాన్ని పడగొట్టి తలను వక్షానికి అదిమి ఒక్క తాపులో కిందకి దోసి కుప్పిగంతులు వేసి వీపు మీద తన్నాడు. ఇంకా చెప్పేదేముంది, వాడి ప్రాణవాయువు వాయువులో కలిసిపోయింది. కంసవధ ఇట్లా విచిత్రంగా ఏ ఆయుధంతో కాకుండా ఒట్టి తలపోటు పిడికిటి పోట్లతోటే అతని హరించుకుపోయింది. పువ్వుల వాన కురిసిందట ఆకాశం నుంచి. దేవదుందుభులు మోగాయి, గంధర్వులు మనోహరంగా పాటలు పాడారు పైనుంచి. బలరాముడు కంసుడు తమ్ముడిని కూడా అలాగే చాళ్ళు చేతులు కూడగట్టి మీదకెక్కి గిరగిరా తిప్పి కిందకి పడగొట్టాడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు కూడా అన్న ప్రాణాల్లాగానే అంతరించుకుపోయాయి. ఈ సంఘటన చూస్తున్న యాదవులు నందాదులు పరమానందులయ్యారు. తర్వాత బలరామకృష్ణుడు దేవకీ వసుదేవుల వద్దకు వెళ్ళి పాదాభివందనాలు చేయగా మహానందంతో వాళ్ళ కుమారులని కౌగిలించుకున్నారు. మీరు దేవతలకు కూడా అసాధ్యాలైన పనులు చేస్తున్నారు. మా అదృష్టవశాత్తు కొడుకులుగా పుట్టిన ఆ వాసుదేవుడే మీరు. మీ మాయకు లోబడి మేము గుర్తించలేకుండా ఉన్నాము. మా ఎందున్న మాయను పోగొట్టి భక్తితో మా జీవితాలను పెనవేసి మా ఎందున్న అపరాధాలను బాపి రక్షించమని భగవత్ ప్రార్థన చేస్తున్నట్టుగా కుమారులని ప్రార్థించారట. అప్పుడు కృష్ణుడు అలా అనకండి, మేము మీ పిల్లలం, ఆదరాభిమానాలతో మీరు మమ్మల్ని పెంచుకోవాలి అని చెప్పి తన మాయ చేత వారి వివేకాన్ని తెరగప్పి అలాగే అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రాదులందరినీ చూసి సముచిత రీతితోటి మాట్లాడారు. బాబాయి మామయ్య అందరినీ కుశలం కనుక్కున్నారనమాట. కంసుని అంతఃపుర కాంతలు వచ్చి తమ భర్త యొక్క కళేబరం మీద పడి తలా వక్షం గుండెలు బాదుకుంటూ ఏడవడం ప్రారంభించగా కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టి మాటలతో ఓదార్చి పంపించాడు. ఒకప్పటి యయాతి పలికిన శాపం వల్ల యాదవులకు రాజ్యాధికారం చెల్లదన్నది స్మరించి అలాంటి కాంక్ష లేనివాడై వెళ్ళి చెరసాలలో బద్దుడై ఉన్న ఉగ్రసేనుని విడిపించి తీసుకొచ్చి కంసునకు పారలౌకిక క్రియలు వారి చేత చేయించి రాజుగా పట్టాభిషేకం చేయించి అక్కడికి వచ్చిన రాజులందరినీ పరికించి చూసి ఇట్లా అన్నాడట, ఈ క్షణం నుంచి యాదవులు మిగిలిన వారు నేను మా అన్న నీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏలాంటి నెదురు బెదురు లేక పరిపాలన సాగిస్తూ ఉండని ఉగ్రసేనుడికి ధైర్యం కలిగించి వాయువుని ఆహ్వానించాడట. ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను ఇమ్మన్నానని చెప్పి సుధర్మను అడిగి తీసుకురా అని అడగంగానే వాయుదేవుడట అమరావతికి వెళ్ళి సుధర్మని తీసుకొచ్చాడు. సుధర్మ అంటే దేవసభట. సుధర్మని తీసుకొచ్చాడట. ఉగ్రసేనుడు ఆ సభ మధ్య పీఠాన కూర్చుని ఈ సుధర్మ అనే దేవసభని భూలోకానికి మన ద్వారకా అనకూడదు మధురా నగరానికి తీసుకొస్తే ఇక్కడ ఈ ఉగ్రసేనుడు ఆ సుధర్మలో కూర్చునే పాలన చేసేవాడట. ఈ విధంగా కృష్ణలీల చెప్పగా విన్నటువంటి మైత్రేయుడు మహాత్మా శ్రీకృష్ణుని బాల్యలీలలు విని పరమానంద భరితుడయ్యాను. ఆ అవతార పురుషుని తర్వాతి వృత్తాంతము అలాగే బలభద్రుని చరిత్ర కూడా వర్ణించి చెప్పు, వివరంగా చెప్పమని మైత్రేయుడు అడిగేసరికల్లా పరాశర మహర్షి ఇట్లా చెప్తున్నారు. ఇలా ఉగ్రసేనుని యాదవరాజుగా పట్టాభిషిక్తుని చేసి అతని చేత నానా యజ్ఞాలు ఎన్నో రకాల యజ్ఞాలు చేయించి అన్నదమ్ములిద్దరూ విద్యార్థులై అవంతిపురానికి వెళ్ళి వేదశాస్త్ర పారంగతుడైన సాందీపుడు అని కూడా అంటారు, ఆయనకి శిష్యులయ్యారట. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మామూలుగా 8వ ఏటే గురువాశ్రమాలకు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు 12-13